రేపు పాసమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది. ఘటనా స్థలాన్ని ఎన్డీఎంఏ బృందం పరిశీలించనుంది. ఇప్పటికే ప్రమాదంలో 42 మంది మృతి చెందగా 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్డీఎంఏతో కలిసి ఎన్డీఎంఏ అధ్యయనం చేయనుంది. తర్వాత ఆ ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికను ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేయనుంది. ఇప్పటికే ఘటనా స్థలాన్ని ఎక్స్పర్ట్స్ హై లెవెల్ కమిటీలు పరిశీలించాయి. రేపు పాసమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది. ఘటనా స్థలాన్ని ఎన్డీఎంఏ బృందం పరిశీలించనుంది. ఇప్పటికే ప్రమాదంలో 42 మంది మృతి చెందగా 8 మంది ఆచూకీ దొరకలేదు. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్డీఎంఏతో కలిసి ఎన్డీఎంఏ అధ్యయనం చేయనుంది. తర్వాత ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికను ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేయనుంది. ఇప్పటికే ఘటనా స్థలాన్ని ఎక్స్పర్ట్స్ హై లెవెల్ కమిటీలు పరిశీలించాయి. రైట్, ఎన్డీఎంఏ బృందం పరిశీలనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీను, అక్షయ, రేపు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం సంగారెడ్డిలోని సిగాచి పరిశ్రమను పరిశీలించనుంది. గత నెల జూన్ 30న ఈ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పేలుడు దాటికి ఇప్పటివరకు కూడా 42 మంది మృతి చెందగా ఇప్పటివరకు 8 మంది ఆచూకీ అయితే లభించలేదు. ఇప్పటికే ఘటనా స్థలాన్ని హై లెవెల్ కమిటీ, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ, 2 కమిటీలు కూడా పరిశీలించాయి. ఆ ఘటనా స్థలానికి గల కారణాలను తెలుసుకున్నాయి. ఇది రేపు మాత్రం సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నిపుణులు రానున్నారు. అసలు ఘటనకు గల కారణాలేంటి, ఈ స్థాయిలో భారీ విస్ఫోటనం జరగడానికి గల కారణాలపై మాత్రం ఈ కమిటీ ఎస్డీఎంఏతో కలిసి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఎస్డీఎంఏతో కలిసి అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించనుంది ఈ ఎన్డీఎంఏ కమిటీ. ప్రధానంగా ఈ కమిటీలో అంటే సేఫ్టీ నామ్స్ పాటించలేదా, అసలు ఫైర్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక చోట పర్మిషన్ తీసుకొని ఒక మ్యాప్కు పర్మిషన్ తీసుకొని మరే మ్యాప్లో బిల్డింగ్ కట్టారా, అదేవిధంగా ఇటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, క్వాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లన్నీ వేరువేరుగా ఉండాలి. కానీ ఈ కంపెనీలో మాత్రం ఒకే దాంట్లో కింద ఉన్నటువంటి పరిశ్రమలోనే ప్రొడక్షన్, పైన క్వాలిటీ అష్యూరెన్స్, దానిపైన క్వాలిటీ కంట్రోల్, థర్డ్ ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, 4 బిల్డింగ్లు కూడా ఒకే ఫ్లోర్ లో ఉండడం వల్లనే ఈ భారీ స్థాయిలో ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగింది అనేది మాత్రం ఇప్పటికీ కూడా హై లెవెల్ కమిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హై లెవెల్ కమిటీ, అదేవిధంగా నిపుణుల కమిటీ భావించింది. అదేవిధంగా సెంట్రల్ కమిటీకి కూడా, సెంట్రల్ ఎన్డీఎంఏ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి కూడా స్టేట్ లెవెల్ కమిటీ మాత్రం ఇదే రిపోర్ట్ ఇచ్చింది. కానీ రేపు వచ్చి ఈ కమిటీ బృందం దీనికి నిపుణుల కమిటీ వచ్చి పరిశీలించి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి భవిష్యత్తులో ఈ స్థాయిలో ఇప్పటివరకు కూడా దేశ చరిత్రలోనే ఈ ఎటువంటి పరిశ్రమ ప్రమాద పేలుడు ఘటనలో ఇప్పటివరకు కూడా 42 మంది మృతి చెందినటువంటి ఘటన లేదు. కానీ ఈ భారీ స్థాయిలో విస్ఫోటనం జరగడానికి కారణాలను అధ్యయనం చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కార్మికులు మరణించకుండా, పరిశ్రమలు ఎలాంటి నిబంధనలు పాటించాలి, పరిశ్రమలు ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై మాత్రం కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు, 8 మంది ఇంకా ఆచూకీ లభించలేదు, 18 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది ప్రాణాలతో బయటపడ్డట్టు ఇటు కంపెనీ యాజమాన్యం, అధికారులు చెప్పారు. మరో 14 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా చికిత్స పొందుతున్నటువంటి వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. చాలా వరకు కూడా 50% పైగా, 60% పైగా, ఒక్కొక్కరు 70% పైగా కాలిన గాయాలతో వారంతా కూడా మృత్యువుతో పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు
జాడలేని 8 మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే ఐలా సెంటర్ వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు 8 రోజులు గడిచిన వారి కుటుంబ సభ్యులు ఆచూకీ లేకపోవడంతో మాత్రం వారంతా అధికారుల చుట్టూ, అదేవిధంగా పరిశ్రమల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ, ఏ ఆసుపత్రులన్నా చికిత్స పొందుతున్నారేమో, బతికే ఉన్నారేమో అన్న ఆశతో మాత్రం వారంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం రేపు మాత్రం ఈ NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కమిటీ రానుంది. ఘటనకు సంబంధించినటువంటి కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఒక నివేదికనైతే ఇవ్వనుంది అక్షయ. ఓకే శ్రీను.